మాజీ ఉపాధ్యక్షులు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ లీడర్ ఎస్ మల్లారెడ్డి కొంపల్లిలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు పరచడంలో పురిటి నొప్పులు పడుతున్నదన్నారు. కొంపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టాలని, అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయని, వీటిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నివసిస్తున్నటువంటి ప్రజలకు తాగునీరు సరఫరా సరిగ్గా లేదని, జనాభా ప్రాతిపాదికన మౌలిక సదుపాయాలు అందించాలని కోరారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ తనకే కేటాయించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశానని, గత 4 దశాబ్దాలుగా పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నానని, స్థానికుడనైనా తనకు కేటాయించాలని బీజేపీ పార్టీ పెద్దలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇటీవల రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా పురిటి నొప్పులతోనే బాధపడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 6 గ్యారంటీల కోసం దరఖాస్తులు ఏవైతే స్వీకరించారో వాటిని ఒక క్రమ పద్ధతిలో పరిశీలన చేయకుండా రోడ్ల పాలయ్యేటటువంటి పరిస్థితిని మరి ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా పాతుకపోయినటువంటి రెవెన్యూ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి అధికారుల యొక్క మరి అందరినీ కూడా అదే రకంగా ఇంకా మార్పు చేర్పులు ఏమీ చేపట్టలేదు. అంటే ప్రక్షాళన అనేది చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పరిపాలనలో పూర్తిగా అవినీతి అక్రమాలకు తావిచ్చినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ ప్రభుత్వ భూములు, అదేవిధంగా కుంటలు చెరువులు కాపాడంలో కానీ, ప్రభుత్వ భూములను కాపాడంలో కానీ రోజు ఫిర్యాదులు చేయవలసినటువంటి పరిస్థితి అన్ని పార్టీలకు, భారతీయ జనతా పార్టీ కూడా దాపురించింది. ఈ రకంగా మరి వ్యవస్థ భ్రష్టు పట్టిపోతే మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దే చర్య ఇంతవరకు చేపట్టినటువంటి పరిస్థితి లేదు. మరి గతంలో ఏవైతే అవకతవకలు జరిగినాయో, ఉదాహరణకు మన యొక్క కొంపల్లి దూలపల్లి బాదుపల్లి రోడ్డే మరి రోడ్డు వెడల్పు 200, అందులో కూడా కుంభకోణం, ఇక్కడ ఒక కుంభకోణం, అది కూడా ఒక కుంభకోణం. అంటే ఏ నిర్ణయం చేసినా దాని వెనుక ఒక కుంభకోణం దాగి ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ రకంగా మరి ఏదైతే ప్రభుత్వ పరిపాలన అదేవిధంగా కొనసాగుతుందో దాన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. మన యొక్క నియోజకవర్గంలో అనేక మంది ఇంకా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. చాలామందికి వృద్ధాప్య పెన్షన్లు రావటం లేదు. అదేవిధంగా పేదలకు ఏదైతే రేషన్ కార్డ్స్ అవసరం ఉందో, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలామందికి రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, మొన్న ఈ యొక్క 6 వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీల అమలుకు వెంటనే చర్యలు తీసుకొని, ముఖ్యంగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో జనాభా ఎక్కువ, పేదవాళ్ళు కూడా ఎక్కువ, మినీ భారతం లాంటి ఒక ప్రాంతం మనది కాబట్టి వివిధ రాష్ట్రాలు, భాషలు, ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక మంది, వేలాది మంది పేదలు ఇక్కడ నివసిస్తున్నారు. కాబట్టి వాళ్లకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క రేషన్ కార్డుల ఇష్యూ కానీ, అదేవిధంగా పెన్షన్ల విషయం కానీ నిర్ణయం తీసుకొని వారికి న్యాయం జరిగే విధంగా తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క మంచినీటి సమస్య కూడా గతంలో రింగ్ రోడ్ ద్వారా పైప్ లైన్ వేసినాం. మొత్తం ప్రాంతం అంతా కూడా ఈ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా 24 గంటలు నీళ్ళు ఇస్తాము, రోజు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అది పని పూర్తి కాలేదు, నీళ్ళు ఇవ్వటం లేదు. ఇంకా వేలాది కనెక్షన్లు పెండింగ్లు ఉన్నాయి, వేలాది కనెక్షన్లు. చాలా ప్రాంతాలకు కొత్తగా వస్తున్నటువంటి అనేక కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లకు కనెక్షన్లే లేవు. ఎవరైతే ఇదివరకు నీటి మన అనుమతి తీసుకున్నారో, ఎవరికైతే దాంట్లో హైరైజ్ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చారు, దాని మీద నిన్ననే నేను ముఖ్యమంత్రికి కూడా లెటర్ రాయటం జరిగింది. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. హైకోర్టులో పిల్లు కూడా వేశాను.
ఆ బిల్లు ఇంతవరకు రాకుండా, అంటే విచారణకు రాకుండా రకరకాలైనటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి అది విచారణకు వచ్చి తప్పకుండా ఆ యొక్క జియో 96 ఏదైతే ఉందో దాన్ని కొట్టివేసి యథావిధిగా ఆ రోడ్డును పునరుద్ధరణ చేస్తుందనేటటువంటి విశ్వాసం ఉంది. మరి ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే చేపడుతున్నారో వాటిని వెంటనే అనుమతి ఇచ్చినటువంటి వాటిని రద్దు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చూడవలసినటువంటి బాధ్యత స్థానిక మున్సిపాలిటీ మీద ఉంది. ఈ యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవకతవకలు గతంలో కూడా నేను RTI ద్వారా తీస్తే ఈ యొక్క మున్సిపాలిటీలోనే 3 సంవత్సరాల్లో 3 కోట్ల రూపాయల విలువ గల చెట్లను పెట్టడం జరిగింది. ఒక కొంపల్లి మున్సిపాలిటీలోనే 3 కోట్ల రూపాయల విలువ గల చెట్లను. అంటే ఈ రకంగా ఎంత దుర్వినియోగం జరిగిందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. రోడ్ల పరిస్థితి ఇన్ని సంవత్సరాలు అయింది. ఆ యొక్క ఇండస్ట్రియల్ రోడ్డు పరిస్థితి అదే విధంగా ఉంది. కొంపల్లి దూలపల్లి రోడ్డు పరిస్థితి అదే విధంగా ఉంది. 2 సంవత్సరాల నుంచి పని నడుస్తూ ఉంది. ఇంతవరకు ఒక బ్రిడ్జి పని పూర్తి కాలేదు. రోజు డైవర్షన్, ఇటు డైవర్షన్ అటు డైవర్షన్. ఈ రకంగా మరి వేలాది మంది ప్రజలు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్టూడెంట్స్, వేల మంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి. మరొక వైపు నేషనల్ హైవే అథారిటీస్ వారు యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేస్తూ ఉన్నారు. హైవేల యొక్క నిర్మాణం కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ యొక్క నిర్మాణం ఏ రకంగా జరుగుతుంది, ఈ పనులు ఏ విధంగా నత్తనడక నడుస్తుందో మనం ఒకసారి పరిశీలించవచ్చు. అదేవిధంగా ఈ మల్లంపేట బాచిపల్లి బోరంపేట రోడ్డు కూడా అది కూడా నత్తనడక నడుస్తుంది. ఒక దగ్గర ఒక రకంగా నడుస్తుంది, ఒక దగ్గర ఒక. పార్టీతో ఉన్నటువంటి అనుబంధము కారణంగా భారతీయ జనతా పార్టీ ఈ విషయాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర కేంద్ర నాయకత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకొని తప్పకుండా ఆ అవకాశం ఇస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఆ రకమైనటువంటి దిశలో కూడా మరి అందరినీ కోరడం కూడా జరిగింది. 44 సంవత్సరాలు 80 నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నా. కింది స్థాయి నుంచి అంటే నేను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక హోదాల్లో మరి వివిధ స్థాయిల్లో పనిచేయడం అనేది జరిగింది. జిల్లా యువమోర్చా సెక్రటరీ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడి వరకు మధ్యలో అనేక రకాలైనటువంటి బాధ్యతలు నిర్వహించినాం. పార్టీ కోసం తిరిగనేటువంటి ఊరు లేదు. ఇవాళ మేడ్చల్ అసెంబ్లీ ఏదైతే ఉన్నదో గతంలో ఉప్పల్, కుత్బుల్లాపూర్ కూడా దీంట్లోనే భాగం. మరి ఎల్బీనగర్ ప్రాంతం కూడా కొంత దీంట్లోనే భాగం. తిరిగైనటువంటి ఊరు లేదు. ఆ రకంగా గత 40 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ, సమావేశాలు కానీ, సభలు కానీ, పార్టీ ఏది జరిగినా దాంట్లో మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. మరి జిల్లా అధ్యక్షుడిగా కానీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మరి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అనేక పార్టీ కార్యక్రమాలు కాకుండా అనేక సమస్యల మీద కూడా పోరాటం చేయడం జరిగింది. మన ప్రాంతంలో గతంలో గుడిసెలు వేసినటువంటి ఒక సర్పంచ్గా, అడ్వకేట్గా రెండు హోదాల్లో కూడా ఇక్కడ గుడిసెలు వేయడానికి ఎవరైతే అప్పుడు మనం వేయించినామో ఆ గుడిసెలలో వేసినటువంటి వారి మీద కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు, ఇతరత్ర అనేక రకాలైనటువంటి కేసులు పెడితే దాన్ని నుంచి బయటపడేసింది సర్పంచ్గా సర్టిఫికెట్లు ఇస్తే, వాల్యుయేషన్ సర్టిఫికెట్లు ఇచ్చి అడ్వకేట్గా కోర్టులో నిలబడి వాళ్ళని విడుదల చేయడం జరిగింది. కేసులు కొట్టించడం జరిగింది. 60 గజాల ఇండ్ల విషయం కావచ్చు, ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో కావచ్చు, మరి అనేక పిల్స్ కూడా వేసినాం. ఇప్పటికి కూడా 6 పిల్స్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి, అదేవిధంగా టోల్ ట్యాక్స్ సంబంధించి, దాంతోపాటుగా మన యొక్క కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ గురించి, ఇటీవల ఈ యొక్క రోడ్డు గురించి కొంపల్లి నుంచి పాదిరిపల్లి వరకు రోడ్డు వెడల్పు తగ్గించడానికి గురించి అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి, లైవ్లో ఉన్నాయి. ఏదో సమయంలో తప్పకుండా దాని మీద రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా సెయింట్ ఆన్స్ స్కూల్ మీద 20 ఎకరాల భూమి కేవలం 30 లక్షల రూపాయలకి, ఎకరకు 1,50,000 చొప్పున ఆ స్కూల్కి ఇవ్వడం జరిగింది. దాని మీద నేను వేసినటువంటి బిల్లు హైకోర్టు కూడా అంగీకరించి ఇది వాస్తవమే, దీని ప్రకారం ఈ రకంగా ఇవ్వటం ప్రభుత్వ భూమిని దారాదత్తం చేయడం సరైనది కాదని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటికే స్కూల్ నిర్మాణం పూర్తయిన దృష్ట్యా ఆయా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్కూల్ను రద్దు చేయకుండా
భూమి కేటాయింపును రద్దు చేయకుండా ఇది మార్కెట్ రేట్ ప్రకారము గజానికి 3,000 రూపాయలు వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి లెక్క ప్రకారము మరి 2006 నుంచి ఇంట్రెస్ట్తో సహా చెల్లించాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈటల రాజేందర్ గారు శ్రీశైలం గౌడ్ చాలా మంది పోటీ పడుతున్నారండి ఈ స్థానం మీద మల్కాజ్గిరి స్థానం. ఈటల రాజేందర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎవరు పోటీ పడ్డా ఎవరైనా పోటీ పడవచ్చు. పార్టీలో చాలామంది పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చిండ్రు, అందరూ అడగొచ్చు. అడిగే అధికారం అందరికీ ఉంది, హక్కు అందరికీ ఉంది. కానీ జన్మ హక్కు మాత్రం ఇక్కడనే ఉన్నది. మొదటి నుంచి ఉన్నటువంటి అన్న మురళీధరరావు గారు కూడా ఉన్నారు. లేదు, ఆయన కూడా అడుగుతున్నాడు. నేను కూడా చెప్పిన అంటే నీకు తప్పకుండా నీకు రైట్ ఉన్నదని చెప్పడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు. మల్కాజ్గిరి అంటేనే అసలు ఎక్కడికి సంబంధం లేని వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ పాయింట్లలో మనము స్థానికంగా చూసినా లేదా పార్టీతో అనుబంధం చూసినా, కార్యకర్తతో సంబంధాలు చూసినా, ఇక్కడ ప్రజా సమస్యల మీద స్పందించినటువంటి పద్ధతి చూసినా, ఏది చూసినా ఆ అవకాశం ఎక్కడ రావాలో అక్కడ వస్తుంది అని నాకైతే విశ్వాసం ఉంది. సక్రమంగా నీరు సరఫరా కావడం, ఈ విధంగా మరి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి నీటి యొక్క సరఫరా కోటాను కూడా పెంచాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఒకసారి ఓటర్ లిస్ట్ చూస్తే తెలుస్తున్నాం. గతంలో 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు పోయి మొన్న ఎలక్షన్ తర్వాతనే 7,000 ఓట్లు పెరిగిపోయింది. ఈ నెల రోజుల్లోపనే 7,000 యొక్క ఓట్లు కూడా మళ్ళీ పెరిగిపోయాయి. ఈ రకంగా అనేక వేగవంతంగా ఈ జనాభా వలసలు కావచ్చు, జనాభా పెరుగుదల కావచ్చు మన ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మినిమం కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో మంచినీరు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, రవాణా సౌకర్యం కానీ కల్పించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాబోయేటటువంటి ఎన్నికలని, మొన్నటి ఎన్నికలు జరిగిపోయినాయి. మరి త్వరలోనే ఒక 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతూ ఉంది. ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి అనేక రాజకీయ పక్షాలు మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం మీద తప్పకుండా గెలిచే సీటుగా మరి పార్టీ భావించి ఆ రకమైనటువంటి ప్రిపరేటరీ యొక్క పనులు, రాజకీయ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల్లో గత 44 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మరి పనిచేస్తున్నటువంటి నాకు కూడా అవకాశం ఇవ్వాలని పెద్దలందరినీ కోరడం జరిగింది. తప్పకుండా ఆ రకమైనటువంటి అవకాశం ఇస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఒక స్థానికుడిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మన ప్రజలతోని, అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా, అదేవిధంగా పార్టీ మొదటి నుంచి ఒక సీటు గెలవలే, కరీంనగర్లో 1 సీటు గెలవలే, సికింద్రాబాద్లో 1 సీటు గెలవలే, 4 సీట్లు గెలిచినాం. అంటే పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. మొన్న కనీసం 5 నుంచి 10% ఓటర్స్ ఇది మోడీ ఎన్నిక కాదు కదా, కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తో లేదో అని చెప్పి కొంత వేరు దిక్కు మొగ్గారు. అటువంటి ఓటర్స్ కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా కేంద్రంలో అధికారం రావాలనేటువంటి ఒక 5 నుంచి 10% ఓటర్స్ ఉన్నారు. వాళ్ళే కాకుండా మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందో లేదనేటువంటి కొంత దాంతో కూడా అటు ఇటు వేయటం అనేది జరిగింది. ఇది మోడీ ఎలక్షన్ కాదు కదా, పార్లమెంట్ ఎలక్షన్ కాదు కదా, వచ్చే ఎన్నికల్లో చూసుకుంటానని కూడా చాలామంది అన్నారు. ఆ రకంగా కూడా కొంత నష్టపోయినాం. రకరకాల కారణాల వల్ల, ఒక దుష్ప్రచారం వల్ల భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ ఇది అది అని ఏదో రకరకాలైనటువంటి దుష్ప్రచారం కొద్దిగా ఎక్కువ చేశారు. అది కొంత ప్రజల్లో దానివల్ల కూడా కొంత మాకు నష్టం జరిగింది. మేము దాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టలేకపోయినాం. దానివల్ల నష్టం జరిగి మాకు సీట్ల యొక్క నష్టం జరిగింది. ఈ ఎన్నికలో ఆ విధంగా జరగడానికి లేదు. ఇప్పుడు అందరూ అంటున్నారు, ఇప్పుడు మన కాంగ్రెస్కి వేసిన ఓట్లు, టీఆర్ఎస్కి వేసిన ఓటర్స్ కూడా అందరూ కూడా ఈసారి బీజేపీకి ఇస్తామని అంటున్నారు. అందుకే పోటీ ఎక్కువ అభ్యర్థుల మధ్యన పోటీ ఎక్కువ ఉంది, వాస్తవమే.
ఎందుకంటే ఎన్నిక ఈ ఓన్లీ రాష్ట్ర పరిధిలో ఉంటుందా ఇది కేంద్ర పరిధిలో ఉంటుందా ఎన్నిక అభ్యర్థుల ఎన్నిక వివిధ స్థాయిలో ఉంటుంది. రాష్ట్రం నుంచి పేర్లు పోతాయి, కేంద్రంలో వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వాళ్ళు కూడా సర్వేలు చూస్తారు, రకరకాల సర్వేలే కాకుండా రకరకాలైనటువంటి అభిప్రాయాలు తీసుకుంటారు. పార్టీలో ఏంది, ప్రజల్లో ఏంది, ఎవరిని నిలబెడితే ఏ రకంగా ఉంటుంది, మంచి ఏంది చెడు ఏంది, వ్యక్తిలో నిలబెడితే ఈ వ్యక్తి వల్ల పార్టీకి లాభమా నష్టమా, మంచా చెడా, పార్టీ కట్టుబడి ఉన్నాడా లేదా, ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. అనేక విషయాలు ఒక ఎన్నికైనా అంటే అనేక విషయాలు వస్తాయి. ఆల్రెడీ సర్వే అయిందా వాళ్ళ దగ్గర ఉందా వాళ్ళు డాటా వాళ్ళు చేసుకుంటారు, మనకు చెప్తారు. వాళ్ళు అది మీరు సమకాలీకులు కదా బీజేపీలో వాళ్ళ సర్వే మనకు చెప్పారు. వాళ్ళ సర్వే మనకు తెలియదు అది. వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు, పేర్లతో చేసుకుంటారు, పార్టీ పరంగా చేసుకుంటారు, ఇక్కడ వాతావరణం ఏముందని చూసుకుంటారు. ఏ రకంగా చూసినా ఏ కోణం నుంచి చూసినా మనకు అనుకూలమైనటువంటి అంటే వాస్తవంగా ఆలోచిస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ సరైనటువంటి కార్యకర్తగా మరి ఇదివరకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఇస్తుందని ఆశిస్తాం. అంటే ఇప్పుడు 40 ఆప్షన్స్ కొంతమందికి ఇచ్చేసి పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అవకాశాలు వచ్చినాయి, రాని అవకాశం మనకి. కాబట్టి మధ్యాహ్నం పార్టీ ఇడిచిపెట్టిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు తప్పకుండా. అందుకే బీజేపీలో కోల్డ్ వార్ జరుగుతుంది అంటారు, నిజమేనా? కోల్డ్ వార్ ఏముంటుంది, అందరు అడగవచ్చు, తప్పేం లేదు, ఎవరైనా అడుగుతారు. నాయకుల మధ్య కోల్డ్ వార్ ఉంది, కార్యకర్తలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నాయకుల మధ్యన కోల్డ్ వార్ అనేది ఏం లేదు. ఎవరైనా అంటే సీట్ల విషయం కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయంలో కోల్డ్ వార్ జరగడానికి అవకాశం ఏముంది? దేని గురించి కోల్డ్ వార్? ఏ వర్గాలు అందరు కూడా బీజేపీ వర్గమే, ఏ వర్గం ఏం లేదు. భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగతమైనటువంటి వర్గం అనేది లేదు, ఉండదు. కాబట్టి మేము కూడా అందరం కూడా బీజేపీ సిద్ధాంతము, బీజేపీ జెండాను, బీజేపీ పార్టీ మీద నమ్మకంతోనే పనిచేస్తున్నాం తప్ప మేము ఏ వ్యక్తి కోసమో లేకపోతే వ్యక్తి ద్వారానో పనిచేయటం లేదు. వ్యక్తి ఉన్నా లేకున్నా పార్టీ కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి బీజేపీలో వ్యక్తుల ప్రాధాన్యత చాలా తక్కువ. అందుకే అడుగుతున్నాను, అందుకే అవకాశం ఉందని అంటున్నాను. చూద్దాం, పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఏదో ఒక రోజు తప్పిపోయినా ఇంకో రోజైనా సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలలో అన్నింటిలో బీజేపీ లూజ్ అయింది, అంటే ఇప్పుడు మీ బలం ఏంటంటే? అవును, గత ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఇప్పుడు మన సనత్ నగర్ టు మౌలాలి లైన్ కూడా పూర్తి అయింది. ట్రైన్స్ లేవు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ ట్రైన్స్ వాళ్ళు ఇవ్వలేదు. అందుకే ఇంకా అక్కడ ట్రైన్స్ నడవడం లేదు. లేకపోతే మనకు కూడా సుచిత్ర రైల్వే స్టేషన్ దగ్గర అటు లింగంపల్లి వరకు, అటు శంషాబాద్ వరకు, ఇటు గట్కేసర్ వరకు, మేడ్చల్ వరకు అన్ని దిక్కులో పోయేటటువంటి అవకాశం ఉంది. మనకు మెట్రో లేదు కాబట్టి అప్పటి వరకు ఎంఎంటీఎస్ ఉపయోగపడుతుంది. కాబట్టి మెట్రో కూడా మనకు రావాలి. మేడ్చల్ ఈ ప్రభుత్వం లిస్టులో కూడా మేడ్చల్ లేదు. మేడ్చల్ కొంపల్లి రోడ్ లేదు. కొంపల్లి రోడ్ కానీ నర్సాపూర్ రోడ్ కానీ వాళ్ళ లిస్టులోనే లేదు. అంటే వారికి సిటీ మీద ఎంత అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. గత ప్రభుత్వానికి లేదు, ఈ ప్రభుత్వానికి కూడా లేదు. వేసిందికే వేస్తున్నారు. ఇంతవరకు నిర్మించిన ఫ్లైఓవర్లు కేవలం హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ తప్ప వేరే దగ్గర ఒక్కటి కూడా నిర్మాణం కాదు. కుత్బుల్లాపూర్లో చేయలే, మల్కాజ్గిరిలో చేయలేదు, ఉప్పల్లో చేయలేదు, బాలనగర్ ఒక్కటి తప్ప, ఇటు కూగుట్పల్లె కంటోన్మెంట్లో ఏమీ లేదు. కాబట్టి ఈ నియోజకవర్గం మరి మొన్నటిదాకా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి వల్ల ముఖ్యమంత్రి అయింది. మరి దీని మీద నిజంగానే ఆయనకు అవగాహన ఉంటే ఈ సమస్యలన్నింటి మీద దృష్టి పెట్టి మరి తప్పకుండా పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద కూడా ఉన్నది. సమయం సందర్భంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో పొత్తులు, 2004 వరకు పొత్తులు, 2014లో కూడా పొత్తుల వల్లనే పార్టీ చాలా నష్టపోయింది.
కాబట్టి పొత్తులు లేనిది ఇప్పుడే ఈమె ఇప్పుడు స్వతంత్రంగా నిలబడుతుంది కాబట్టి బీజేపీ కార్యకర్తలకు అవకాశం వస్తుంది మొదటిసారి. అంతకుముందు పొత్తుల సీట్లు నీకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 25, 26, 27, 25 సీట్లు తీసుకున్నాం. కాబట్టి అసలు నాకే కాదు మా జిల్లాకే ఒకటి ఇవ్వలే, రంగారెడ్డి జిల్లాకు ఒక సీట్ అని ఇవ్వాలని నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా గొడవ చేసాం 2004లో. ఒక్క సీట్ అన్న రంగారెడ్డికి ఇవ్వరాని. కాబట్టి పొత్తులు వెళ్ళిపోయినాయి. జనసేనతో పొత్తు కొనసాగుతుందా సార్ ఎంపీ ఎలక్షన్స్ కి? అది సెంట్రల్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఏమో పార్లమెంట్ ఎన్నికల్లో దాని విషయం పెద్దగా ఆలోచిస్తారో లేదో. ఆయన అడుగుతున్నారని తెలుస్తుంది మల్కాజ్గిరి అని చెప్పి అడుగుతున్నారని తెలుస్తుంది మరి. అచ్చా, ఆయన నిలబడతా అంటుండా? పవన్ కళ్యాణ్ గారే వచ్చి నిలబడ్డారు. ఆయన వచ్చి నిలబడితే పార్టీ నిర్ణయం చేస్తే మాకు తప్పదు. ఉదాహరణ చెప్తున్నా, నిజంగానే పార్టీ నిర్ణయం చేసి ఆయన అడిగిండు, పార్టీ కూడా నిర్ణయం చేసింది, పొత్తుల్లో వాళ్ళకి ఇచ్చినట్టు మేమంతా చేయవచ్చు వస్తాం, తప్పదు కదా పార్టీ కార్యకర్తలుగా. అటువంటి పరిస్థితి రాకపోవచ్చు. ఇక్కడ సపరేట్ మ్యానుఫ్యాక్చర్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ మల్కాజ్గిరి స్థానం చేస్తామా? ఎన్నిక ప్రకటించిన తర్వాత, అభ్యర్థి ప్రకటించిన తర్వాత మనకుండే అవగాహన మీద రకరకాలైనటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఉంది, మన రేడియల్ రోడ్స్ ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ పని పూర్తి కాలేదు, మన ఎంఎంటీఎస్ ఉన్నది, మన యొక్క నేషనల్ హైవేస్ ఉప్పలు కానీ మన కొంపల్లి రోడ్ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది, మన మెదక్ రోడ్డు, ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. కేంద్రంతో వచ్చే నిధులు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 10 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి అయితే ఉప్పల్ రింగ్ రోడ్డు 1600 కోట్లు ఇచ్చింది. ఉప్పల్ రింగ్ రోడ్డు మరి దీనికి బోయినపల్లి నుంచి కాలకల్ వరకు 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది. అదేవిధంగా నర్సాపూర్ రోడ్డు కూడా జాతీయ రహదారిగా ప్రకటించడమే కాదు, 4 లేన్గా కూడా చేసింది. గతంలో జాతీయ రహదారులు ఒక్కటి కూడా లేకుండా మన దగ్గర. ఇవాళ చూడు, హైదరాబాద్ నుంచి వెళ్ళే నర్సాపూర్ రోడ్ కానీ, అదేవిధంగా చేవెళ్ళ రోడ్ కానీ, మిగతా పాతయన్నీ అన్నీ కూడా జాతీయ రహదారులు అయిపోయినాయి. వరంగల్ రోడ్ కానీ, ఎంఎంటీఎస్, ఇప్పుడు ఎంఎంటీఎస్ మనకు కూడా కొంత ఫాయిదా మన నియోజకవర్గంలో, ముఖ్యంగా మల్కాజ్గిరి అనుకోవచ్చు, లేకపోతే మన మేడ్చల్ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఇప్పుడు గట్కేసర్కు ప్రారంభం వస్తాయి. కానీ ఎకరకు 50 కోట్లు అనుకున్న 200 ఎకరాల యొక్క భూమిని అక్కడ ఇక్కడ కబ్జాలు పెట్టేసారు. ఇంకా కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ హెచ్ఎంటీ వాళ్ళని తిడుతున్నాం, ఏది మీరు ప్రభుత్వ స్థలాలు మన హెచ్ఎంటీ స్థలాలను కాపాడలేకపోతున్నారు అంటే మేము ఏం చేయాలి సార్? కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు, రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఏం చేయాలి ఏమనంటే వాడు దొంగ వీటితోని కోర్టులో వేసి ఆ రకంగా ఏదో కోర్టులో ఉంది పెండింగ్ ఉందని చెప్పడానికి కోసం ఆ రకంగా ప్రయత్నం చేస్తారు. రెవెన్యూ అథారిటీస్ కానీ పోలీసు వాళ్ళు ఏమాత్రం కూడా హెచ్ఎంటీ యాజమాన్యానికి, ఐడిపిఎల్ యాజమాన్యానికి సహకరించడం లేదు. ఈ కారణంగా ఇక్కడికక్కడ కబ్జాలు పెరిగిపోతూ ఉన్నాయి, నట్టనడుమ కబ్జాలు జరుగుతుంది. నేను కేంద్ర మంత్రికి కూడా ఫిర్యాదు చేసినాం, మహేంద్రనాథ్ పాండే గారికి ఫిర్యాదు చేసినాము, కిషన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసినాము. రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలు తీసుకున్నది, ఎక్సెస్ ఉంది. 50 సంవత్సరాల తర్వాత ఈ భూమి నీకు ఎక్సెస్ ఉందని అంటారా ఎక్కడన్నా? రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఎప్పుడో 60లో ఇచ్చింది భూమి, హెచ్ఎంటీకి బదలాయించింది. 50 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత నీకు భూమి మిగులు భూమి ఉంది అని చెప్పేసి 100 ఎకరాలు తీసేసుకో. భూమి తీసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. నిజంగానే భూమి ఎక్సెస్ ఉన్నా కానీ ఈ హెచ్ఎంటీ ఆధీనంలో ఉంది కాబట్టి, అయ్యా నీకు ఈ భూమి ఎక్కువ ఉంది నాకు ఇవ్వాలని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చి యాజమాన్యాన్ని లేదా మంత్రిత్వ శాఖను కన్వైన్ చేసి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకోవాలి. డైరెక్ట్ పోయి జబర్దస్తిగా 100 ఎకరాలు కబ్జా పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం. ఇది పరిస్థితి. ఎయిర్పోర్ట్ లేనిందుకు దాన్ని అశ్రద్ధ వహించడమేనా? అదేవిధంగా ఐటీ కారిడార్ ఏదైతే ఉందో కేవలం అక్కడనే ఉంటుంది, హైటెక్ సిటీ బుద్వేల్ వరకు అది దాటిపోతలేదు. హైటెక్ సిటీ కాదు, మొత్తం ఐటీఈఎస్ ఈ పరిశ్రమలన్నీ కూడా రింగ్ రోడ్ చుట్టూ కూడా రావాల్సింది. ఇప్పుడు మన దగ్గర దిండిగల్లో ల్యాండ్ ఉంది, బోరంపేటలో ల్యాండ్ ఉంది,
గౌడవెల్లిలో ల్యాండ్ ఉంది, షామిపేటలో ల్యాండ్ ఉంది, ప్రభుత్వ స్థలాలు కావాల్సినంత ఉన్నాయి. ఈ రోడ్లో కూడా ఇస్తే ఈ ప్రాంత ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అక్కడ గట్కేశ్వర్లో ఇన్ఫోసిస్ ఉంది, ఇక్కడ టెక్ మహీంద్రా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇది కూడా ఆలోచించాలి. ఐటీని మొత్తం కూడా వికేంద్రీకరించాలి. తద్వారా నీకు జనాభా అంతా ఒక దగ్గర కేంద్రీకరించడానికి అవకాశం ఉండదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, అన్ని ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.